రాష్ట్రానికి వచ్చినంత ఆనందంగా ఉంది. అంత ఘనస్వాగతం పలికారు. చాలా సంతోషం. ఎప్పటి నుంచో పరిగంటే తెలుగుదేశం అంటే అని పరిగి అని ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రలో పాపరాడిపల్లికి కూడా ఒక చరిత్ర ఉంది. ఎప్పుడు తెలుగుదేశానికి మెజార్టీ వచ్చేది. ఒక్క ఛాన్స్ అనే ఉద్దేశంతో చిన్న పొరపాట్లు జరిగినాయి. ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు 5 ఏళ్ళుగా రోడ్డు ఎలా ఉంది ఏమ్మా? మీ ఊర్లో ఏమైనా అభివృద్ధి చేశారా ఏం సోదరులారా? 5 ఏళ్ళుగా మేమేసిన రోడ్లే, మేమేసిన లైట్లే, మేమేసిన అభివృద్ధి. ఈ 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం ఏమైనా అభివృద్ధి చేసిందా? రవి, ఏమైనా అభివృద్ధి జరిగిందా? హలో, ఏమైనా అభివృద్ధి జరగలేదు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీతోనే గెలిపించి మా గుడి డెవలప్ చేయాల్సిందిగా సవితమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మంజులమ్మ గారు. మీరు ఇప్పుడే తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో ఈ వైసీపీ పాలన మీరు చూశారు. ఇంకా అభివృద్ధి జరిగేది చంద్రబాబు నాయుడు తండ్రి తెలుగుదేశం పార్టీలోనే తెలుసుకొని భావితరాల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో మీరు వచ్చినందుకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మీకు స్వాగతం, సుస్వాగతం. మీరు గుడి అభివృద్ధి అన్నారు. అభివృద్ధి ఎవరు చేశాం? చేయబోయేది కూడా మేమే అని తెలుగుదేశం పార్టీని మీ సొంతంగా మీ కొత్తసారిగా అభివృద్ధి చేస్తారని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. రోడ్డు కూడా గతంలో శాంక్షన్ అయింది. మరి ఏదో జగన్ చేసేస్తాడని చెప్పి మార్పు కోరినందుకు ఇంకా గుంతల్లో మట్టి కూడా వేయలేని పరిస్థితి వైసీపీ ప్రభుత్వంది. ఖచ్చితంగా మన ఊరు రోడ్డు, గుడి, ఇంకా అభివృద్ధి సమస్యలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఇంకా ఇంటర్నల్ రోడ్స్, చిన్న రోడ్స్ ఉన్నాయని చెప్పారు. అంతేకాకుండా డ్రైనేజ్ సమస్య ఉంది, తాగునీరు సమస్య కూడా ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ తెలుగుదేశం పార్టీలోనే మేము చేస్తాం. చేసింది మేము, చేయబోయేది కూడా మేమే అని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మీరేం చేయాలి? మా సోదరులు గట్టిగా చెప్పాలి. చాలా సంతోషం. మరేమో పోయినసారేమో గోరంట్ల మాధవ్ వచ్చారు, శంకర్ నారాయణ వచ్చారు. ఇంకా వాళ్ళు ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మరి ఎక్కడ కనిపించడం లేదే. కనిపిస్తున్నారమ్మా? మీకు ఏదైనా కరోనా సమయంలో ఏమైనా కనపడ్డారా? ఏదైనా సమస్య వచ్చినప్పుడు కనపడ్డారా? ఏం చెప్పండి. మరి బంధువులాగే ఉంటారు కానీ సొంత వాళ్ళలాగా ఉంటారా? సొంతం ఎవరు? మీకే సొంతం ఎవరు? కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎల్లవేళలా పార్థసారథి గారు, సవితమ్మ గారు మీ కళ్ళెదురుంగే గట్టిగా పిలిస్తే ఏ కార్యక్రమానికైనా మేము వస్తామా, వాళ్ళు వస్తున్నారా? చెప్పండి. 5 ఏళ్ళు ప్రభుత్వం లేకపోయినా ప్రజలతోనే నిరంతరం పోరాటం చేస్తున్నామా లేదా మీ మిత్రం? చెప్పండి. కాబట్టి చుట్టాల్లో వచ్చినారు, ఓలిగులో నాటుకోవడం తిన్నారు, ఏమి కావాలో సతి కట్టుకున్నారు, వెళ్ళిపోయినారు. మరి ఇప్పుడు వాళ్ళు కాదని మళ్ళా కొత్త చుట్టాలను పంపించినారు. ఎవరెవరమ్మా? ఒక పక్క బళ్ళారి నుంచి ఎంపీ అభ్యర్థిగా శాంతమ్మ, ఇంకో మేము బెంగళూరు నుంచి కళ్యాణదుర్గం నుంచి పెనుగొండ. మరి పెనుగొండ నుంచి ఎక్కడికి పోతుందో తెలియదు నాకు. ఉషమ్మ, ఎప్పుడన్నా చూస్తున్నారా ఈ శాంతమ్మని? పేరన్నా ఉన్నారా? మరి మన పార్థసారథి గారి పేరున్నారా? ఈ రోడ్లు వేసింది ఆయనే, లైట్లు వేసింది ఆయనే, అభివృద్ధి చేసింది కూడా ఆయనే. మరి ఆయనకు ఓటు ఎంతమో వద్దా? మరి ఉషమ్మని ఎప్పుడైనా విన్నారా? మరి సవితమ్మ నిన్నారా? పార్థసారథి గారు డెవలప్ చేసింది కాబట్టి ఇంకా అభివృద్ధిని ఖచ్చితంగా పూర్తి చేద్దాం. కాబట్టి నేను తెలియజేసేది ఒకటే, ఎలాంటి అభివృద్ధి జరిగినా తెలుగుదేశం పార్టీలోనే జరిగింది, జరగబోయేది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే. కాబట్టి మీ పార్థసారథి గారిని, మీ సవితమ్మని మీరు అఖండ మెజార్టీతో గెలిపించవలసింది కూడా కోరుకుంటున్నాం.